गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। रामायण रहस्यज्ञं रम्यवाक्यविशारदम् अनन्तगुणसङ्घातम् अपलार्यमहं भजे। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनः शम्भुः भगवान् बादरायणः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय अनिरुद्धाय नमः शङ्कर्षणाय च। कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम्। ॐ जन्माद्यस्य यतोऽन्वया इतरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ते यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि सत्यं परं धीमहि सत्यं परं धीमहि। धर्मप्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं। श्रीमद्भागवते महामुनिकृते किं वा परैः ईश्वरसज्जो हृद्यवरुध्यते अत्र कृतिभिः शुश्रूषुभिः तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रे। वंशी विभूषितकरात् नवनीरदाभात् पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीसुखब्रह्मणे नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। अस्मद्गुरुभ्यो नमः। శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. బంధువులారా, శ్రీమద్ భాగవతము మనకు ఉండేటువంటి 3 విధములైనటువంటి తాపత్రయములని తొలగిస్తుంది. కలిదోషము అనేటువంటి దాన్ని తొలగిస్తుంది. మనకు ఉండేటువంటి జనన మరణ భయము అనేటువంటి దాన్ని నిర్మూలిస్తుంది. భగవత్తత్వ రహస్యాన్ని మనకి ప్రకాశింపజేస్తుంది. పరమహంసలందరికీ కూడా ఉల్లాసాన్ని కలిగించేటువంటిది. మనకి భాగవతాన్ని సేవించేటువంటి వారికి సంతతము కూడా సకల కళ్యాణములని కలుగజేసేటువంటిది. పురాణ తిలకమైనటువంటిది. ఇటువంటి శ్రీమద్ భాగవతము అనేటువంటి దాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. మన మనసు శుద్ధి కావాలి అంటే మనసులో ఉండేటువంటి మాలిన్యములు అనేటువంటివి పోవాలి. ఆ మాలిన్యములు పోవటానికి శ్రీమద్ భాగవతము ఒకటే సాధనము అని మనకి నిరూపిస్తుంది. అంతేకాకుండా ఈ భాగవతం వల్ల పితృదేవతలు తరిస్తారు. అటు తండ్రి వైపు వారు, ఇటు తల్లి వైపు వారు, అలాగే భార్య వైపు వారు కూడా ఉత్తమమైనటువంటి గతులు పొందుతారు. భాగవతాన్ని మనం శ్రవణం చేయటం వల్ల, పఠనం చేయటం వల్ల, ప్రవచనం చేయటం వల్ల అని మనకి పద్మపురాణము, స్కాంద పురాణము కూడా తెలియజేస్తుంది. అటువంటి దానిలో మనం 9వ స్కంధంలో అనుభవిస్తూ ఉన్నాం. 9వ స్కంధంలో ప్రధానముగా ఉండేటువంటిది వంశముల యొక్క చరిత్ర. ఇక్ష్వాకు వంశం, కాకుస్థ వంశం, రఘువంశం,
అలాగే ఇక్కడ ఉండేటువంటి చంద్రవంశంలో ఉండేటువంటి యొక్క రాజుల యొక్క వైభవం, అలాగే యదువంశం, వీటితోటి మనకి నడుస్తూ ఉంటుంది. అంటే ఇందులో అంతా కూడా ప్రధానముగా వైవస్వత మనువు యొక్క సంతానము 10 మంది పిల్లలని చెప్పుకున్నాం. వారి ద్వారా ఈ వంశం అనేటువంటిది ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తుంది. దానిలో మనం ఇక్ష్వాకు వంశంలో ఉండేటువంటి రాజులందరినీ కూడా ఇక్ష్వాకు దగ్గర నుంచి ప్రారంభించి తర్వాత ఉండేటువంటి రాజులు ఉండేటువంటి అంబరీషుడు మొదలైనటువంటి వారు, అలాగే శర్యాతి మొదలైనటువంటి వారు, కల్మాషపాదుడు, మాంధాత, అలాగే సౌభరి మహర్షి యొక్క వైభవాన్ని అన్నిటినీ కూడా మనం అనుభవించి తర్వాత ప్రధానంగా గంగావతరణము అనేటువంటి ఘట్టం చెప్పబడుతుంది. గంగావతరణ ఘట్టము మనకి శ్రీమద్ రామాయణంలో కనపడుతుంది, భారతంలో కనపడుతుంది, శ్రీమద్ భాగవతంలో కూడా గంగావతరణం అనేటువంటి చెప్పబడుతుంది. దాని తర్వాత మనకి ఇక్ష్వాకు వంశంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అవతరించాడు. ఎలా అవతరించాడైనా అంటే 4 భాగములుగా తీసుకుని వచ్చాడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఇతి సంజ్ఞయా, వారి పేర్లు కూడా ఉండేటువంటిది. అటువంటి దానిలో మనం రామచంద్ర ప్రభువు రావణ వధ చేసి అయోధ్య నగరానికి తిరిగి వచ్చి భరతుడి యొక్క కోరికను మన్నించి అభిషేక జలములను స్వీకరించి చక్కటి వస్త్రములు ధరించి పట్టాభిషేకం అనేటువంటి దాన్ని కూడా అనుభవించినటువంటి వాడయ్యాడు. రాముడు రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే నాది వ్యాధి జర గ్లాని దుఃఖ శోక క్లమాహ ఏమి ఉండేటువంటిది కాదు. అంటే రాజు ధర్మంగా పరిపాలిస్తే రాజ్యంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉంటారు. అలా రాజు ధర్మంగా పరిపాలించినప్పుడు దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. వాయువు చక్కగా ఉంటుంది, సకాలంలో వర్షములు అనేటువంటివి పడుతూ ఉంటాయి, భూమి పంటలు అనేటువంటి దాన్ని అందిస్తూ ఉండేటువంటిది అన్నమాట. చేత ధర్మము ప్రధానముగా రాజు వల్లనే అభివృద్ధి చెందడం అనేటువంటిది జరుగుతుంది. రాజు కనుక అధర్మం ఆచరించేటువంటి వాడైతే రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా అనేక విధములైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందులో రామచంద్ర ప్రభువు సాక్షాత్తు ధర్మస్వరూపుడు, రామో విగ్రహవాన్ ధర్మహాని మనకి వాల్మీకి రామాయణం కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. అందరూ కూడా ఆయనలో ఉండేటువంటి ధర్మగుణాన్ని విశేషంగా ప్రస్తుతించినటువంటి వారే, రాక్షసులు సైతం కూడా. రామచంద్ర ప్రభు అలా పరిపాలిస్తున్నాడు. సీతాదేవి అనుకూలముగా ఉండేటువంటిది అన్నమాట. ఆయన ఏకపత్ని వ్రతధర, ఒకే భార్య అనేటువంటి వ్రతంతో ఉండేటువంటి వాడు. తర్వాత ఆయన నడువడి ఎలా ఉంది, రాజర్షిలా ఉండేటువంటి వాడు అన్నమాట. అటువంటి నడువడితోటి ఆచరణ అనేటువంటిది కూడా ఉంది ప్రధానం. ఎందుకంటే ఆచరణ చాలా ప్రధానం. ఆచరణ లేకపోతే వాడికి ఎంత జ్ఞానము ఉన్నా వాడిని కుంటివాడిగానే చెబుతారు. కేవలము ఆచరిస్తూ జ్ఞానము లేకపోతే వాడిని గుడ్డివాడిగా చెబుతారు. అంటే జ్ఞానము కన్ను లాంటిది, ఆచరణ కాలు లాంటిది. ఈ రెండు సక్రమంగా ఉంటేనే మనం గమ్యాన్ని చేరుకోగలం. అంటే రామచంద్ర ప్రభు తాను ఆచరణ ఉంది, అక్కడ ధర్మము అనేటువంటిది కూడా ఉండేటువంటిది అన్నమాట. గృహస్థ ధర్మములన్నిటినీ ఆచరిస్తూ ఉండేటువంటి వాడు మహానుభావుడు. ఎందుకండి అంటే అందరికీ ఆదర్శముగా ఉండాలి. గృహస్థ ధర్మములు అనేటువంటి దాన్ని ఆచరించాలి. కారణం ఏమిటంటే మిగిలినటువంటి ఆశ్రమంలో ఉండేటువంటి వారికి అందరూ కూడా ఈ గృహస్థ ఆశ్రమంలో ఉండేటువంటి వారి మీదనే ఆధారపడి జీవిస్తారు. కాబట్టి గృహస్థ ధర్మము చాలా విశేషము. దీన్నే భరతుడు కూడా చిత్రకూటంలో చెప్పినట్లుగా అయోధ్యాకాండ చెబుతుంది. స్వామి అన్న రామచంద్ర, నీవు కూడా గృహస్థాశ్రమం దాన్ని వచ్చి స్వీకరించాలి. ఎందుకో తెలుసా? త్రయాణం ఆశ్రమయాణం గార్హస్థ్యం శ్రేష్టమాశ్రమం. 3 ఆశ్రమాల్లోనూ గృహస్థాశ్రమం చాలా గొప్పది అని భరతుడు కూడా చెప్తాడు. సరే, రామచంద్ర అలా ధర్మాన్ని ఆచరిస్తూ ఉండేటువంటి వాడు అని మనకి పట్టాభిషేకం వరకు ఉండేటువంటి. యథార్థానికి వాల్మీకి రామాయణ ప్రకారంగా పట్టాభిషేకంతో మనకి యుద్ధకాండ సమాప్తమవుతుంది. అప్పటికి లెక్క ప్రకారంగా 20,000 శ్లోకములు అనేటువంటివి నడిచాయి. అంత విషయాన్ని ఇక్కడ వ్యాసులు వారు 56 శ్లోకములలో చెప్పారు. అంటే 56 శ్లోకాలు చదువుకుంటే రామచరిత్ర అంతా అందులో ఉంటుంది.
తర్వాత 4000 శ్లోకములతోటి ఉత్తరకాండ అనేటువంటి దాన్ని అనుగ్రహించాడు వాల్మీకి భగవాన్. దాన్ని కూడా మనం ఇందులో ఉండేటువంటి దాని ఇంకా మళ్ళీ వాల్మీకి రామాయణం జోలికి వెళ్లకుండా కేవలం ఈ వ్యాసుడు ఏం చెబుతున్నాడు అనేటువంటి దాని మీదనే ఆధారపడి ఉంది. తర్వాత చెబుతూ ఉన్నాడు మహానుభావుడు శ్రీశుకుల వారు, రాముడు ఎవరండి అంటే భగవాన్. ఈ పదము ఇక్కడే కనపడుతుంది. వాల్మీకి రామాయణంలో ఎక్కడ రాముడిని భగవాన్ అనేటువంటి శబ్దం కనపడదు. ఎందుకంటే వాల్మీకి ఒక నరుడుగానే మానవుడిని చూపించేటువంటి, ఆయన అడిగినటువంటి ప్రశ్నలు కూడా నరుడికి సంబంధించినటువంటిది కాబట్టి అదే మనకి అందులో ప్రస్ఫుటంగా కనపడుతుంది. రాముడు భగవంతుడు అనేటువంటి విషయము ఎలా తెలుస్తుంది అంటే బ్రహ్మ శంకరుడు వాళ్ళందరూ వచ్చి ఆయన్ని స్తోత్రం చేస్తే అప్పుడు ఆయన సాక్షాత్తు నారాయణ భగవానుడు అనేటువంటి మాట వినపడుతుంది. కానీ రాముడు తాను ఎక్కడా కూడా పరమాత్మని చెప్పుకోలేదు. కానీ కొన్ని ఆయన చేష్టితములలో స్పష్టముగా ఆయన పరబ్రహ్మ అనేటువంటి విషయం తెలుస్తుంది. జటాయువుకి మోక్షం ఇచ్చేటువంటి సన్నిధిలో ఆ సమయంలోనూ, విభీషణుడికి శరణాగతి ఇచ్చేటువంటి విషయంలోనూ ఆయన సాక్షాత్తు నారాయణుడు అనేటువంటి విషయము మనకి రహస్యంగా ప్రకాశిస్తుంది. కానీ ఇక్కడ సాక్షాత్తు భగవాన్ అనేటువంటి నామం కనపడుతుంది రామచంద్ర ప్రభు. ఎందుకంటే ఆయనలో కూడా భగవంతుడికి ఉండేటువంటి లక్షణములన్నీ ఉన్నాయి. ఏముండాలి భగవంతుడికి అంటే జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులు అనేటువంటి దాన్ని భగము అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఏ గుణములు లేనటువంటి వాడు, సకల కళ్యాణ గుణగణములకి నిలయమైనటువంటి వాడు కాబట్టి ఆయనకి భగవాన్ అనేటువంటి పేరు. పరమాత్మకి పురుషోత్తముడు అనేటువంటి పేరు కూడా. రామచంద్రస్వామిని కూడా పురుషోత్తముడుగానే మనకి వాల్మీకి రామాయణం కూడా చెబుతుంది. రామచంద్రస్వామి సీతాలక్ష్మణులతోటి కలిసి అరణ్యవాసానికి బయలుదేరి అయోధ్యాపుర వీధుల్లో నడుచుకుంటూ కైకమ్మ గృహంలో ఉండేటువంటి దశరథుడికి రావడానికి వచ్చేటువంటి సమయంలో రోడ్లన్నీ కూడా చాలా రద్దీగా ఉండటం వల్ల ప్రజలందరూ మేడల మీదకి ఎక్కి నడిచి పాదచారులే వెళ్ళేటువంటి ఆ ముగ్గురిని దర్శిస్తూ ఉన్నారు. దర్శిస్తూ చెప్పుకుంటారు, పిల్లవాడు ఎంత చెడ్డవాడైనా తండ్రి విడిచిపెట్టడండి, కానీ ఈ మహానుభావుడిని విడిచిపెడుతున్నాడు దశరథుడు అనేటువంటి దాన్ని చెప్తారు. ఏముంది రాముల్లో 6 గుణములు ఉన్నాయని అయోధ్యాపతులు చెప్తారు. ఏమిటి అది? ప్రధానముగా ఆండ్రు సంశయం అంటే క్రూరత్వం లేకపోవడం, అనుక్రోశం అంటే దయ, ఆండ్రు సంశయం అనుక్రోశ, శృతం శీలం దమస్సమ రాఘవం శోభయంత్యేతే షడ్గుణ పురుషోత్తమం. 6 గుణాలు ఉన్నాయి రామచంద్ర ప్రభు. ఆండ్రుశంసం దయ కలిగి ఉండాలి. నృశంసత్వం అంటే క్రూరత్వం, కఠినత్వం. దయ కలిగి ఆండ్రుశంసం పరోధర్మ తత్వయేవ మయా శృత అని చెబుతుంది సీతమ్మ కూడా ఆంజనేయ స్వామి వాడితే రాముడికి చెప్పమని. అంచేత ఆండ్రుశంసం. తర్వాత ఉండేటువంటి దాన్ని అనుక్రోశం, దయ ఉండాలి. దయ సర్వభూతేషు, భాగవతం 4వ స్కందం కూడా. అన్ని భూతములు ఎందుకు దయ ఉండాలి. దయ లేకపోతే మనం ఎన్ని చేసినా అది వ్యర్థమే. దయాగుణం వల్లనే దుష్యత్యాసు అధోక్షజ, నారదుడు వాక్యం 4వ స్కందం. దయ అనేటువంటిది ఉండాలి. తర్వాత శృతం శీలం, శాస్త్రములను బాగా విని ఉండాలి. శీలం విన్నదాన్ని ఆచరణలో పెట్టాలి. దమశమ ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము ఉండాలి. ఈ 6 గుణములు రామచంద్ర ప్రభువుని పురుషోత్తముడిగా చేస్తున్నాయని వాల్మీకి రామాయణ అయోధ్యాకాండ చెబుతుంది. అంచేత కానీ భాగవతంలో మటుకి రాముడిని భగవాన్ అనేటువంటి పేరే మనకు స్పష్టంగా కనపడుతూ ఉండేటువంటిది అన్నమాట. అందుకోసం నా మహానుభావుడు కూడా ఆచార్యులు ఎదురకుండా ఉంచుకున్నటువంటి వాడు ఉత్తమమైనటువంటి సాధనలతోటి యజ్ఞములన్నింటినీ చేసుకున్నాడు మహానుభావుడు. ఎవరండి అయినా? ఆయనే యజ్ఞస్వరూపుడు, తానే అయి ఉండేటువంటి సకల దేవతా స్వరూపుడు అయినటువంటి ఆ దేవుణ్ణి తానే ఆరాధించాడు యజ్ఞముల ద్వారా. యజ్ఞముల ద్వారా ఆరాధించబడేటువంటి వాడు ఎవడు? సాక్షాత్తు శ్రీమన్నారాయణ. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, గీత. అన్ని యజ్ఞములు ఫలాన్ని పొందేటువంటి వాడు మహానుభావుడు అయినే. కానీ ఈయన ఆ యజ్ఞపురుషుడు తానే ఇక్కడ రాముడిగా ఉండి తనని తానే ఆరాధించుకున్నాడు.
ఎందుకంటే ఈ రాజు యజ్ఞములు అనేటువంటి దాన్ని చేయాలి. ప్రజలకు సంక్షేమం కావాలి, వారు సుఖంగా ఉండాలి. అలా కావాలంటే దేవతానుగ్రహం అనేటువంటి దాన్ని కాంక్షిస్తూ ఉండాలి. ఆ దేవతలు ఎలా మన పట్ల ప్రీతి చెందుతారు? యజ్ఞముల ద్వారా. అందుకోసం యజ్ఞములు చేసి ప్రజలకందరికీ కూడా సుఖశాంతులు కలిగించేటువంటి మహానుభావుడు. ఇక యజ్ఞం చేసిన తర్వాత ఆయన 4 దిక్కుల్ని ఆ యజ్ఞంలో ఉండేటువంటి 4 ఋత్విక్కులకి కూడా దానం చేశాడు. తూర్పు దిక్కుని హోతకి, దక్షిణ దిక్కుని బ్రహ్మకి, పడమర దిక్కుని అధ్వర్యుడికి, ఉత్తర దిక్కుకి ఉద్గాత అనేటువంటి వారికి దానం చేసేసినటువంటి వాడయ్యాడు. ఇంకా ఆచార్య దదో శేషాం యావతి భూతదంతర, ప్రధానముగా ఉండేటువంటి వాడు వేదవేత్త తగినటువంటి వాడు కాబట్టి ఆచార్యుడికి మధ్య 4 దిక్కులు ఇచ్చిన తర్వాత మధ్యలో ఉండేటువంటి భూమిని ఆచార్యుడికి చేసినటువంటి వాడయ్యాడు. తర్వాత కేవలము యజ్ఞములు పూర్తయిన తర్వాత సీతారాములు ఎలా ఉన్నారు అంటే కేవలము అలంకారములతోటి కట్టుబట్టలతోటి సీతాదేవి మాంగళ్య చిహ్నములు సూత్రము అనేటువంటిది ముక్కుపొడగా మొదలైన ఆభరణములతోటి ఉంది, వస్త్రములతో ఉంది తప్ప మిగిలినంత దానం చేశారు ఉండేటువంటిది అన్నమాట. రాముడికి ఏమిటి 2 వస్త్రాలు, భుజం మీద వస్త్రము, కట్టుకున్నటువంటి వస్త్రం. సీతాదేవికి మాంగళ్య సూచకములైనటువంటి ముక్కు పొడక, మంగళసూత్రము మొదలైనటువంటి గాజులు తప్ప మిగిలినంత దానం చేసేస్తారు. వాళ్ళు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా రాముణ్ణి కొనియాడుతూ ఉంటారు. చూసి ఋత్విక్కులకైతే వారి హృదయములన్నీ కూడా ద్రవించినటువంటిది. తమకు ఇచ్చినటువంటి భూమిని మళ్ళీ ఆయనకే సమర్పించారు. ఎందుకని? బ్రాహ్మణులు పరిపాలనకి సరిపోరు. పరిపాలించేటువంటి వారికి చక్కటి సలహాలు ఇచ్చి వారిని ధర్మ మార్గంలో నడిపించడానికి బ్రాహ్మణుడు తప్ప బ్రాహ్మణుడు స్వయంగా రాజ్య పరిపాలన చేయడం అనేటువంటి సాధ్యం కాదు. అందుకోసమని వారందరూ కూడా ఆర్ద్రమైనటువంటి హృదయంతోటి వారికి ఇచ్చినటువంటి భూమిని ఆయనకే సమర్పించారు. దీనివల్ల ఒక విషయం గ్రహించాలి. మనకి ఏది ఉన్న ఆస్తి, ఇల్లు కానీ, గృహము కానీ, భూమి కానీ ఉంటే ఇదంతా పరమాత్మదే యథార్థం. చేత మనం దాన్ని మళ్ళీ ఆయనకే సమర్పించేటువంటి బాధ్యత అనేటువంటిది ఉంది. ఇదంతా స్వామిది మొత్తం అంతా. కేవలము మనం అనుభవించటానికి ఇచ్చాడు. అనుభవించిన దాన్ని మళ్ళీ జాగ్రత్తగా ఆయనకి అప్పచెప్పేయాలి ఉండేటువంటిది అన్నమాట. అప్పుడు వాళ్ళందరూ అంటున్నారు, స్వామి నువ్వు జగన్నాథుడవు, సాక్షాత్తు భువనేశ్వరుడు. రాముడికి ఇందులో దివ్య పదాలు కనపడతాయి. త్రిభువనేశ్వర అనేటువంటి మాటలు వినపడతాయి. నువ్వు మాకు ఏది ఇవ్వలేదయ్యా, అన్నీ ఇచ్చావు. ఎందుకో తెలుసా? నువ్వు మా హృదయంలో ఉంటావు. ఉండి మాలో ఉండేటువంటి అజ్ఞానం, చీకటి, తిమిర అనేది తిమిరం ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తూ ఉంటాం. ఎన్నో అంతర్హృదయం విశ్య తమోహంసి స్వరోచిషా, నీ తేజస్సు చేతనే మాలో ఉండేటువంటి అజ్ఞానాన్ని పోగొడతావు అని నమో బ్రహ్మణ్యదేవాయ రామాయ అకుంఠమేధసే ఉత్తమ శ్లోక ధుర్యాయ న్యస్తదండార్పితాంగ్రే. రాముడు కూడా బ్రహ్మణ్య దేవుడు, అంటే వేదవేత్తలేని దేవుడు ఉండేటువంటిది అన్నమాట. తర్వాత అకుంఠమేధస అంటే ఆయన బుద్ధిశక్తి ఎన్నడూ మొక్కవదు ఉండేటువంటిది అన్నమాట. ఉత్తమ శ్లోక ధుర్యాయ అంటే ఉత్తమమైనటువంటి కీర్తి గల వారిలో అగ్రేసరుడు. చాలామందికి ఉత్తమ కీర్తి ఉంటుంది. అలా కీర్తి కలిగినటువంటి వారిలో అగ్రేసరుడు అయినటువంటి మహానుభావుడు అన్నమాట. ఆయన పరమాత్మ ఉత్తమ నిస్తదండార్పితాంగ్రే అంటే హింస అనేటువంటి దాన్ని వదిలిపెట్టాలి ప్రధానంగా ఉండేటువంటిది అన్నమాట. సకల ప్రాణులకి కూడా అభయమునిచ్చేటువంటి సర్వసంగ పరిత్యాగులు ఆయన పాదములని తమ హృదయములలో నిలుపుకుంటారు. నమో బ్రహ్మణ్యదేవాయ రామాయ అకుంఠమేధసే ఉత్తమ శ్లోక ధుర్యాయ న్యస్తదండార్పితాంగ్రే అంటే మహానుభావులు, సత్వగుణం కలిగినటువంటి వారు, శాంతులైనటువంటి వారు, ఇతరులకి అపకారం చేయాలనేటువంటి భావన లేనటువంటి వారు, పరోపకార బుద్ధి కలిగినటువంటి వారు, ఇంద్రియములను నిగ్రహించుకున్నటువంటి వారు, స్వార్థపరత్వం లేనటువంటి వారు, పరుల యొక్క అభివృద్ధిని కాంక్షించేటువంటి వారు కూడా రాముడి పాదములని తమ మనసులో నిలుపుకుంటారు. ఇలా ఉండగా అయోధ్యానగరంలో ఉండేటువంటి ప్రజల గురించి తెలుసుకోవాలనేటువంటి కోరికతోటి ఆయన రాత్రి యందు ఇతరులకు కనబడకుండా ప్రచ్ఛన్నంగా తిరిగేటువంటి వాడు. ఆ సమయంలో ఒకానొక వ్యక్తి తన భార్యను గురించి పలికినటువంటి పలుకులు మహానుభావుడు విన్నాడు. చరణ్వాచు అశ్రునోద్రామో భార్యాముద్దిశ్య కస్యచిత్ యామని
నాహం బిభర్మి త్వాం దుష్టాం అసతీం పరమేశ్వగాం స్త్రీలో భూయాత్ సీతాం రామో నాహం భజే పునః. ఇది చాలా దుష్టురాలు. అంటే ఇంకొకడు మాట్లాడుతున్నాడు భార్యతో, పరాయివాడి ఇంటికి వెళ్ళి వచ్చినటువంటి పాపం, నేను నిన్ను ఏలుకోను. రాముడైతే స్త్రీ యందు లోభము కలిగినటువంటి వాడు కాబట్టి సీతని ఏలుకుంటే ఏలుకొని, నేను మాత్రము నిన్ను ఏలుకోను ఉండేటువంటి. ఇది వాల్మీకి రామాయణంలో అయితే ఆ దూతలు వచ్చి చెప్పినట్లుగా మనకి చెప్పబడుతుంది. ఇక్కడైతే సాక్షాత్తు రాముడే ప్రచ్ఛన్నంగా తిరిగేటువంటి వాడు, ఆయన స్వయంగా విన్నటువంటి వాడు అయ్యాడు. సరే, లోకులు అనేకలుగా మాట్లాడుతుంటారు, వాళ్ళందరినీ మెప్పించడం సాధ్యం కాదు. అంటే రాముడు ఎంత ధర్మనిరతుడు. వాళ్ళని పిలిపించి లంకలో బ్రహ్మరుద్రాదులు వచ్చి నన్ను నారాయణుడని, సీతమ్మని సాక్షాత్తు లక్ష్మీదేవిని, ఆవిడ అగ్నిప్రవేశం చేసిందని చెప్పి వాళ్ళని నమ్మించేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అజ్ఞానులు, వాళ్ళు వినరు. అందుకోసం మహానుభావుడు ఏం చేశాడంటే వారికి భయపడినటువంటి వాడే సీతాదేవిని విడిచిపెట్టేశాడు. ఎందుకని? ఆయన దొరికి సీతమ్మతో అరణ్యాల్లో తిరిగాడు. అప్పుడు రాజ్యం ఆయనకి లేదు. ఇప్పుడు రాజ్యం వచ్చింది, భార్యను విడిచిపెట్టాడు. రాముడు ఏకపత్ని వ్రతుడు, సీతమ్మను విడిచిపెట్టేశాడు. ఎందుకని? భయపడ్డాడు. భయపడ్డామంటే అందరూ దాన్ని వేలు పెట్టి చూపిస్తారు. సీతమ్మ అగ్నిప్రవేశం చేసిన బ్రహ్మరుద్రాదులు వచ్చారని వీళ్ళందరినీ ఎంతమందిని నప్పిస్తాడండి? ఏదో లోకము నోరు మూయ మూగుడు ఉండురాని అన్నాడు ఓ సినీగా. లోకాన్ని అంతటిని మూసేటువంటి బూలుబుక్కుడు మన దగ్గర ఎక్కడ ఉంటుందండి? అందుకోసమని సీతమ్మని విడిచిపెట్టేశాడు. పశ్చాభీత్యం సాత్యక్త ప్రాప్త ప్రాచేత శాస్త్రం వాల్మీకి మహర్షి అతని దగ్గర విడిచిపెట్టాడు. ఆ సమయంలో ఆవిడకి గర్భవతి. అంతర్యత్ నాగతే కాలే యమోసా శుషువేసు, చాలా సంక్షేపంగా చెప్పేస్తాడండి. చాలా వేగంగా పుష్ప విమానం వేగంలో వెళ్ళిపోతుంది. ఆ సమయంలో సీతాదేవి గర్భవతిగా ఉంది కాబట్టి ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఆవిడ కుశలవులు అనేటువంటి ఇద్దరు పుత్రులను కన్నటువంటిదైంది. వారు ఆ పేర్లతోటే ఉన్నారు. తయోచక్రే క్రియాముని. వాల్మీకి మహర్షి వారికి జాత కర్మాది సంస్కరణలన్నీ చేశాడు. అలాగే లక్ష్మణుడికి అంగద చిత్రకేతు లక్ష్మణస్యాత్మజౌ స్మృతు. అంగదుడు చిత్రకేతుడని లక్ష్మణుడి యొక్క కుమారులు. తక్ష పుష్కల ఇత్యాస్తాం భరతస్య మహీపతే. భరతుడికేమో తక్షుడు పుష్కరుడు అనేటువంటి వారు. సుబాహు స్వతసేనచ్చ శత్రుఘ్నస్య బభూవతు. సుబాహువు స్వతసేనుడు అనేటువంటి వారు శత్రుఘ్నుడి యొక్క కుమారులు. తర్వాత భరతుడు కోట్లాది గంధర్వులందరినీ సంహరించాడు. వారి దగ్గర ధనాన్ని పట్టుకొచ్చి తదీయం ధనమాది సర్వం రాజ్ఞేన్యవేదే రాముడికి అప్పచెప్పేశాడు. శత్రుఘ్నుచి మధోపుత్రం లవణం నామ రాక్షసం హత్వా మధువనే చక్రం మధురాం నామ వైపుర్యం. అలాగే శత్రుఘ్నుడు లవణ్ యొక్క కుమారుడైనటువంటి మధు యొక్క కుమారుడైన లవణ్ను సంహరించినటువంటి వాడయ్యాడు. మధువనంలో మధుర అని పేరు పొందినటువంటి నగరాన్ని నిర్మించాడు. అంటే మధుర ఏదైతే ఉందో అంతకుముందు మధువనం, అది అడవి, ఇప్పుడు నగరంగా మారి. ఈ మధువనము మధుర అనే నగరము చాలా విశేషాన్ని సంతరించుకున్నటువంటి. ఈ మధువనంలోనే అంబరీషుడు కూడా ద్వాదశి వ్రతాన్ని చేశాడు. ఈ మధువనంలోనే ధ్రువుడు నారదుడి యొక్క సూచన మేరకు అక్కడే తపస్సు చేసి శ్రీమన్నారాయణకి దర్శనాన్ని పొందాడు. ఈ మధువనంలోనే ఇగో శత్రుఘ్నుడు కూడా లవణాసురుని సంహరించినటువంటి వాడయ్యాడు. ఇలా అనేక కృతయుగంలో కూడా ఉండేటువంటి సన్నివేశం. అంటే అనాది నుండి ఆ మధురకి పరమాత్మతో సంబంధం. కొన్ని ప్రదేశాల్లో పరమాత్మ ఎప్పుడూ స్థిరంగా ఉంటాడు. ద్రవిడేశు మహాపుణ్యం వెంకటాచలం అని చెబుతాడు. బలరాముడు తీర్థయాత్రలు చేస్తే ద్రవిడ దేశంలో వెంకటాచలం చాలా గొప్పది. శ్రీశైలం గిరిశాలయం, శ్రీశైలం అని చెప్తాడు. ఇలా ఉండేటువంటివి అన్నమాట. అక్కడ అదేంటి మధురా నగరం అంటే అది కృష్ణస్వామి యొక్క జన్మ అనేటువంటిది ఏదైతే మధురా నగరంలోనే జన్మించాడు ఉండేటువంటి. మధుర అంటే ఏమిటి? మధు శబ్దానికి పరమాత్మ అని పేరు. ఎందుకని? మధురాధిపతి అఖిలం మధురం చెబుతాడు వల్లభాచార్యులు. హసితం మధురం, నయనం మధురం, వదనం మధురం, అన్నీ మధురమే. ఆయన పరమాత్మ, ఆయన యొక్క ఆయన జన్మ మధురం, వేణువు మధురం, కావా మధురం, గోపా మధురం, యమునా మధురం, వీచి మధురం అని చెబుతాడు.
ఆ మధు శబ్దవాచుడే పరమాత్మని తన దగ్గరికి రప్పించుకుంటుంది. కాబట్టి మధుర అనేటువంటి పేరు. ఆ మధురే యథార్థానికి వచ్చి లోపలికి పెడితే మన మనస్సు అక్కడ నిర్మించుకున్నటువంటి వాడయ్యాడు మధురా నగరాన్ని. తర్వాత సీతాదేవి కూడా ఆ కుశలవులు ఇద్దరినీ కూడా వాల్మీకి మహర్షికి అప్పచెప్పి శ్రీరాముడి పాదములను ధ్యానం చేస్తూ ధ్యాయంతి రామచరణో వివరం ప్రవివేశ. అంటే ఇక్కడ మనకి కొంత విషయం చెప్పలేదు, పోతన గారి భాగవతంలో చెప్పుకున్నాడు. రామచంద్ర ప్రభు అశ్వమేధయాగం చేస్తుంటే దానికి వాల్మీకి కుశలవుడు రావటము, అప్పటి నుండి రామకథ అనేటువంటిది రాముడు వినడం అనేటువంటి జరుగుతూ ఉండేటువంటిది అన్నమాట. అక్కడ వాళ్ళు విన్నాడు మహానుభావుడు, అడుగుతాడు. మళ్ళీ అక్కడ వాల్మీకి రామాయణంలో ఉండేటువంటి విషయాన్ని పోతన గారు ప్రస్తుతించారు. మీరిద్దరు ఎవరయ్యా, ఇక ఈ శ్లోకాలు ఎక్కడవి, ఎవరు రాశారు ఇవన్నీ అంటే వాళ్ళు చెబుతారు, ఇది మా వాల్మీకి మహర్షి రాశారండి, రాముడి కథట, మీ కథే అని చాలా చక్కగా చెప్తాడు. సరే, పిల్లలిద్దరినీ కూడా వాల్మీకి మహర్షి అప్పచెప్పేసింది. రాముడి పాదం ధ్యానిస్తూ ఆవిడ భూమిలోకి ప్రవేశించింది. ఎందుకని ఆవిడ నేనే కనుక ప్రతిభతనట్లే రాముడిని తప్ప ఇంకెవరిని స్మరించినట్టు దాన్ని అయితే నాకు భూదేవి వివరం ఇచ్చుగాక. భూమి వచ్చింది, ఆదిశేషుడు మోస్తుండగా భూదేవి వచ్చింది, ఆ సింహాసనం మీద కూర్చుని లోపలికి వెళ్ళిపోయింది. సీతమ్మ వెళ్ళిపోయినటువంటి విషయాన్ని విన్నటువంటి రామచంద్ర ప్రభువు కలిగినటువంటి దుఃఖాన్ని ఆపుకోవటానికి ప్రయత్నం చేశాడు. యథార్థానికి ఆయన సర్వసమర్థుడైన సీతాదేవి యొక్క గుణములను గుర్తుకు తెచ్చుకుంటూ కన్నీరు పెట్టకుండా ఉండలేకపోయాడు. అంటే దాన్ని నిగ్రహించుకునేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడే. కానీ సంహరం తస్యా గుణం తాసాం నాశక్నోద్ధుమీశ్వర. సీతాదేవి గుణములను తలుచుకుంటూ పాపం దుఃఖించకుండా ఉండలేకపోయినటువంటి వాడయ్యాడు. ఎందుకుట? స్త్రీ పుం ప్రసంగ ఏతాత్ సర్వత్ర త్రాసమావహ అపి ఈశ్వరాణం కిముత గ్రామ్యస్య గృహచేతస. స్త్రీ ప్రసంగం అనేటువంటి స్త్రీ పురుషుల యొక్క ఈ ప్రసంగములు అనేటువంటిది ఏదైతే ఉంటాయో అది అన్ని సందర్భములలోనూ కూడా భయహేతువే అవుతుంది. ఎందుకని ఎప్పుడు విడిపోతామో అనేటువంటి భయంతో ఉండేటువంటి వారు అన్నమాట. ఇంకా గృహముల యందు కర్మల యందు దాని యందే ఉండేటువంటి వారికి అది భయహేతు అని చెప్పవలసినటువంటి అవసరం లేదు. అంటే భార్యని విడిచిపెట్టి ఉండడం అనేటువంటి దుఃఖహేతువుగా ఉంటుంది. ఆయనకే సాధ్యం కాలేదు, సామాన్యమైనటువంటి వారికి అది ఎలా సాధ్యమవుతుంది అని తర్వాత రామచంద్ర ప్రభు తత ఊర్ధ్వం బ్రహ్మచర్యం ధారయన్ అజోహోత్ ప్రభు త్రయోదశాబ్ద సాహస్రం అగ్నిహోత్రమఖండితం. సీతమ్మను విడిచిపెట్టేసిన తర్వాత రామచంద్ర ప్రభు 13,000 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా అగ్నిహోత్రాన్ని చేశాడు. వాల్మీకి రామాయణంలో అయితే దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ 11,000 సంవత్సరములు ఉన్నట్టుగా చెప్తారు. ఇక్కడికి వచ్చేప్పటికి 13,000 సంవత్సరాలు అంటున్నాడు. అంటే ఈ 11,000 సంవత్సరాల్లోనూ 10,000 సంవత్సరాలు సీతమ్మతో కలిసి రాజ్యపాలన చేసి సీతమ్మని విడిచిపెట్టిన తర్వాత ఒక 1000 సంవత్సరంలో ఉన్నాడని కొన్ని వ్యాఖ్యానం. ఇక్కడ 13,000 అని చెబుతున్నారు. మరి ఎలాగండి అంటే దానికి వీరరాఘవ వ్యాఖ్యానం అని ఒక అద్భుతమైన వ్యాఖ్యానం చెప్పాడు. సీతమ్మని విడిచిపెట్టిన తర్వాత వాల్మీకి రామాయణ ప్రకారంగా 1000 సంవత్సరాలు. ఇక్కడ ఏమైంది అంటే ఇక్కడ 13 సంవత్సరాలు అని చెప్తున్నాడు మహాను. అంటే ఎందుకు ఇలా వచ్చింది అంటే 10,000 అయిపోయిన తర్వాత 1,000 ఉంది కాబట్టి ఇక్కడ 3,000 ఉంది. అంటే రామచంద్ర ప్రభువుకి సీతం వెళ్ళిపోయిన తర్వాత ప్రతి 100 సంవత్సరములు 300 సంవత్సరములుగా గడిచింది. అంటే అంత భారంగా గడిచింది. ప్రతి 100 సంవత్సరములు 300 సంవత్సరాలు. అప్పుడు ఏమైంది 10,000 కదా, ఇక్కడ 3,000 సంవత్సరాలు అని ఒక అద్భుతమైన వ్యాఖ్యానాన్ని ఇచ్చాడు ఉండేటువంటి. అంటే భార్యను విడిచిపెట్టిన తర్వాత జీవించడం కష్టం. అంటే అంత సుఖంగా ఉండదు. ఆవిడ ఉన్నప్పుడు ఉండేటువంటి వైభవము భర్తకి ఉండదు. అలాగే భార్యకి కూడా ఉండేటువంటి స్థితి. అందుకోసం ఆయన మహానుభావుడు అగ్నిహోత్రాన్ని చేసినటువంటి వాడయ్యాడు. తర్వాత స్మరతాం హృది విన్యస్య విద్ధం దండక కంటకై స్వపాద పల్లవం రామ ఆత్మజ్యోతి అగాత్తత. దండకారణ్యంలో తిరిగాడు మహానుభావుడు. తిరిగినప్పుడు ఏమైంది అక్కడ ఉండేటువంటి ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, దర్భలు ఉంటాయి. దానితోటి ఆయన పాదములన్నీ కూడా గాయాలు తగిలి
ఆ పాదాలు ఎలా ఉంటాయి? చిగుళ్ళ లాంటివి ఉంటాయి. స్వపాద పల్లవం అంటే చిగుళ్ళలాగా అన్నమాట. ఇప్పుడు మామిడి చెట్టు చూడండి, ఆకులు ఎలా ఉన్నాయో అంత అదిగా ఉంటాయి. ఇంత కొయ్యగానే వాడిపోతుంది అది. అంత లేతగా చిగురులో ఉండేటువంటి పాదం. మహానుభావుడు ఆ పాదాన్ని ఏం చేశాడండి? స్మరతాం హృది విన్యస్య, తనను స్మరించేటువంటి వారి హృదయంలో ఉంచేశాడు. మన హృదయంలో ఏముండాలి? పరమాత్మ పాదములే ఉండాలి, మిగిలిన శరీరం ఏమీ అవసరం లేదు. స్మరతాం హృది విన్యస్య విద్ధం దండక కంటకై స్వపాద పల్లవం రామ ఆత్మజ్యోతి అగాత్తత. తర్వాత ఆయన స్వరూపమైనటువంటి పరబ్రహ్మ యందు విలీనమయ్యాడు. రాముడు కూడా మళ్ళీ స్వస్వరూపాన్ని పొందేశాడు, వైకుంఠానికి వెళ్ళిపోయినటువంటి వాడయ్యాడు. అంటే వైకుంఠ ధామానికి చేరిపోయాడయ్యా. నేదమ్యసో రఘుపతేశ్వర యాచనయాత లీలాతను అధిక సామి విముక్త ధామ్న రక్షో వధో జలది మంధన బంధన అస్త్రపూగై కిం తస్య శత్రుహననే కపయ సహాయ. దేవతలు ప్రార్థిస్తే శ్రీహరి దేహాన్ని స్వీకరించి రఘువంశ శిరోమణిగా వచ్చాడు. దేవతలు ప్రార్థించారు రావణ వధ కోసం అని చెప్పి. సహిదేవై ఉదీర్ణ్యస్య రావణస్య వధార్థిభిః అర్జితో మానుషోలోకే. అయోధ్యాకాండ శ్లోకం. ప్రార్థించారు అందరూ. బాలకాండలో కూడా చెప్పాడు, నీవు దశరథుడు కుమారుడిగా జన్మించి మానవుడిగానే ఉండి రావణాసురుని సంహరించు అనేటువంటి కోరాడు. అంటే పరమాత్మ అంగీకరించాడు. ఆయన అంగీకరించి ఏం చేశాడు అంటే, ఆత్మానం చతుర్విధం కృత్వా పితరం రోచయామాస తదా దశరథం రూపం. బాలకాండ శ్లోకం, వాల్మీకి రామాయణం. దాన్నే ఇక్కడ చతుర్ధాగాత్ పుత్ర త్వం ప్రార్థిత సురై రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఇది సంజ్ఞయ మనం చెప్పుకున్నాం నిన్నటి రోజు. అటువంటి రామచంద్ర ప్రభువుకి ఆయనతో అధిక సామ్య విముక్త ధామ్న, అంటే ఆయన కన్నా గొప్పవాడు, ఆయనతో సమానమైనటువంటి వాడు ఎవడూ లేడు. ఆయన ఈ అస్త్రాలతోటి రాక్షసుని సంహరించడం, సముద్రం మీద సేతువు కట్టడం అనేటువంటిది ఆయనకి కీర్తినిచ్చేటువంటి గొప్ప కార్యములు ఏమీ కూడా కావు. తర్వాత శత్రువులను సంహరించడంలో ఆయనకి వానరుల సహాయం అవసరం లేదు. కోతుల సహాయం దేనికండి? ఆయన ఒక మాట చెప్పాడు వాల్మీకి రామాయణంలో. పిశాచాన్ దానవాన్ యక్షాన్, భూమి మీద ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా నేను అంగుళ్య గ్రేణతాన్ హన్యామి ఇచ్చన్ హరిగణేశ్వర. ఒకవేళ ఆయన సంకల్పమత్య నిర్మిస్తాడు, లోకాలన్నింటినీ నిర్మూలన చేస్తాడు, మళ్ళీ యథాతథంగా సృష్టిస్తాడు పరమాత్మ. అటువంటి ఆయనకి వానరుల సహాయం దేనికండి? లీల చేశాడు అంతే. అందుకోసం రామదాస్ గారు ఒక మాట చెబుతాడు, కోతికి శక్యమా అసురకోటుల గెలవను గెల్చబో నిజం బాతని మేన సీతకరుడౌట దవాళను డెట్టు వింత మా సీతాపతివ్రత మహిమ సేవకు భాగ్యము అంటాడు. నా తోకకి నిప్పు పెడితే అది చల్లగా ఉంది, సీతమ్మ. రాముడు అనుగ్రహం ఉంది కాబట్టే నేను సముద్రం దాటిస్తుంటే నాకు మైనాకుడు అనేటువంటి వాడు విశ్రాంతికి అవకాశం ఇచ్చాడు. ఆ పరమాత్మకి ఏ సహాయం అవసరం లే. ఈ జగత్తుని ఎలా సృష్టిస్తున్నాడు ఆయన సంకల్ప మాత్రంగా సృష్టిస్తున్నాడు. ఈ జగత్తు నిర్మించడానికి ఆయనకి ఏమైనా ఇతరుల సహాయం కావాలా, ఇతర వస్తువులు ఏమైనా కావాలా? ఏమీ అవసరం. కేవలము సంకల్ప మాత్రం చేతనే చేస్తాడు. అందుకోసం ఆంజనేయ స్వామి ఒక మాట చెబుతాడు రావణాసురుడితో, సర్వాన్ లోకాన్ సుసంహృత్య సభూతాన్ సచరాచరాన్ పునరేవ తథా సృష్టుం శక్తో రామో మహాయేస. ఆయనకి ఎవ్వరి సహాయం అవసరం లేదు. యస్యామలం నృపసదశోధినాపి గాయంతి అగఘ్నం ఋషయో దిగివేంద్రపట్టం తం నాకపాల వసుపాల కిరీటజుష్ట పాదాంబుజం రఘుపతిం శరణం ప్రపంచే. రాముడి పాదపద్మములే మనకి శరణం అనేటువంటిది అన్నమాట. ఎందుకంటే ఆయన కీర్తి ఎటువంటిది? అమలం, అంటే ఏ విధమైనటువంటి దోషములు లేదు, స్వచ్ఛంగా ఉండేటువంటిది. తర్వాత అగఘ్నం,
త్యాగం అంటే పాపం, జ్ఞం అంటే పోగొట్టేటువంటిది. అంటే రాముడి చరిత్ర మన పాపములను పోగొట్టేటువంటిది. ఆయన కీర్తి రాజ్యసభల యందు మహర్షులందరూ గానం చేస్తుంటారు. ధర్మరాజా నీ సభలో చేయలే, మార్కండేయ మహర్షి వచ్చి చేస్తాడు నీకు రాముడి వైభవాన్ని. రామవీర్యం శ్రోషసిత్వం మార్కండేయ ముఖాత్ ప్రభో సప్తమ స్కంధం చెప్పాడు శ్రీశుకుల వారి ధర్మరాజు గారికి. సభల్లో ఆయన చరిత్రను గానం చేస్తూ ఉంటారు. ఆయన కీర్తి ఎటువంటిది? దిక్కుల చివరి వరకు వ్యాపించినట్టు, దిగంతములు అంటారు. ఆ మహానుభావుల్ని ఇంద్రాది లోకపాలకులు, భూపాలురు అందరూ కూడా తమ కిరీటముల యందు ఉండేటువంటి మణుల కాంతి చేత పద్మములలో ఉండేటువంటి శ్రీరాముడి పాదాలను వచ్చి సేవిస్తూ ఉంటారు. అటువంటి రాముడిని నేను శరణు పొందుతున్నాను. మంచి శ్లోకం. అంటే రాముడి యందు శరణాగతి కలిగినటువంటి భావాన్ని చెప్పేటువంటి పాదాంబుజం రఘుపతిం శరణం ప్రపజ్యే సయే స్పృష్టో అభిదుష్టో వా సంవిష్టో అనుగతోపి వా కోసలాస్తే యయుస్థానం ఎత్ర గచ్చంతి యోగిన. కోసల దేశంలో ఎవరైతే శ్రీరాముడిని స్పృశించారో, లేదా ఆయన్ని బాగా పరిశీలనగా చూశారో, లేదా ఆయనతో కలిసి సహవాసం చేశారో, లేదా ఆయన వెంట నడిచారో, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారండి? ఎత్ర గచ్చంతి యోగిన. యోగీశ్వరులందరూ ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. ఎక్కడికి వెళ్తారు వాళ్ళందరూ? తద్విష్ణో పరమం పదం, వైకుంఠానికి వెళ్ళిపోతారు. అంటే అయోధ్యలో ఉండే వాళ్ళందరూ కూడా వైకుంఠానికి వెళ్ళిపోయారు. మనకి ఉత్తరాఖండ చెబుతుంది, భాగవత మహాత్మ్యం, పద్మపురాణము ఆ విషయం చెబుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ, పోతన గారు కూడా చక్కటి పద్యాన్ని చెప్పాడు. ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎటువంటి వారండి వీళ్ళందరూ అంటే, రామచంద్రుని గూడి రాకల పోకల గదిసి తిరుగువారు, కన్నవారు అంటికొన్నవారు, ఆ కోసల ప్రజలు అరిగిరి ఆది యోగులరుగుగతికి. అక్కడికి వెళ్ళిపోయేట వాళ్ళందరూ కూడా. అటువంటి మహానుభావుడు రామచంద్ర ప్రభు. పురుషో రామచరితం శ్రవణే ఉపధారయన్ ఆంధ్రుశంస పరోధ రాజన్ కర్మబంధేర్ విముచ్యతి. ఇక రామచరిత్రకి ఎంత వైభవం ఉందో చెప్తున్నాడు. ఓ పరీక్షిత్ మహారాజా, దయాగుణం, ఆంధ్రుశంసం అంటే దయ, నృశంసం అంటే కఠినత్వం అని చెప్పుకున్నాం. దయాగుణం ప్రముఖంగా ఉండేటువంటి మానవుడు ఆయన. ఏ వ్యక్తి అయినా సరే నిరంతరము రాముడి చరిత్ర శ్రవణం చేస్తూ ఆయన హృదయంలో నిలుపుకుంటే అటువంటి వాడు కర్మబంధేర్ విముచ్యతే, కర్మబంధముల నుండి విముక్తిని పొందుతాడు. అంతేకాకుండా రామచరిత్ర శంకరుడు పార్వతీదేవి ఒక మాట చెబుతాడు. సంసారంలో ఎలా ఉంటామని అనేక తాపాలు, ఇంట్లో ఉండేటివి, ఒంట్లో ఉండేటువంటి, పక్కన ఉండేటువంటి, ప్రకృతి వల్ల వచ్చేటువంటిది, పక్క వాళ్ళ వల్ల వచ్చేటువంటివి అన్నీ ఉంటాయి. సంసారంలో తాపములు ఉంటాయి. ఈ తాపములతో అలమటించేటువంటి వారికి మందు ఏమిటి అంటే కేవలము రామచరిత్రనే చెబుతాడు శంకరుడు. సంసార తాపయుక్తానాం జంతూనాం హతశేషాం శ్రీమద్ రామాయణాఖ్యాన పీయూషం భేషజం స్మృతం. పార్వతి, ఇగో రామాయణం అంటే మందు కావాలి. అందుకోసం అని చెప్పి పురుషో రామచరిత్ర శ్రవణే, వింటే చాలు. కర్ణాంజలి సంపుటే రహర సమ్యక్ వివచ్చాదరా, ఎన్నో శ్లోకాలు చదువుతూ ఉంటాం. వింటే చాలు. పరమాత్మ కథకి శ్రవణమే ప్రధానం. తర్వాత దాన్ని ధరించాలి. కేవలము వినడం మంచిదే, కానీ అలా విని 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 దాన్ని ఏంటి హృదయంలో ధరించాలి. అలా ధరించేటువంటి వారు ఏం చేయాలంటే, అంటే శ్రవణం వల్ల పరమాత్మ మన హృదయంలో నిండి ఉండాలి. ఈ మాటని భాగవత ప్రారంభంలో చెప్పాడు. ధర్మప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శవదం తాపత్రయోన్మూలనం. తాపత్రయం పోతుంది. తర్వాత ఈశ్వర సజ్జో హృద్య అవరుధ్యతే, ఈశ్వరుడు వచ్చి హృదయంలో కూర్చుంటాడు. అదే చెబుతున్నాడు ఇక్కడ ఉండేటువంటిది. ఆయన శ్రవణై ఉపధారయన్ అంటే శ్రవణం చేసి మనసులో నిలుపుకుంటే వాడు దయ కలిగినటువంటి వాడు అవుతాడు. ఎందుకని? దయాగుణమే ప్రధానమైనటువంటి గుణం. తర్వాత కర్మబంధములైనటువంటి కూడా తొలగిపోతాయి అని చెబుతూ ఈ మహానుభావుడు చెబుతాడు. పోతే చక్కటి పద్యం, ధ్యానానికి పడుకొచ్చేటువంటిది అన్నమాట. ఆ రాముడు మాకేమి ఇవ్వాలి? అభీష్టములు ఇవ్వాలి.
నల్లనివాడు పద్మనైనంబులవాడు మహాసుగంబులున్ విల్లును దాల్చువాడు కడు విప్పగు వక్షమువాడు మేలుపై జల్లెడువాడు నిక్కిన భుజంబులవాడు యశంబు దిక్కులంజల్లెడువాడు నైన రఘుసత్తముడీవు తమాకభిష్టముల్. ఆ రాముడు మా కోరికలన్నింటినీ కూడా నెరవేర్చుగాక అని మంత్రం చెబుతూ వాళ్ళందరూ కూడా తర్వాత మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు శ్రీశుకుల వారు, శ్రీశుకుల పరీక్షణ్ మహారాజు. స్వామి రామభగవానుడు, భగవాన్ రామ అదే మాట ఉంటుంది ఇందులో, భగవంతుడు సాక్షాత్. తన అంశలైనటువంటి వారి సోదరులందరూ కూడా వాళ్ళతో ఎలా వ్యవహారం చేశాడు ఆయన, ఆ సోదరులు అయోధ్యలో ఉండేటువంటి ప్రజలు కూడా ఆయన పట్ల ఏ విధంగా ప్రవర్తించారు అని అడిగితే అప్పుడు మళ్ళీ చెబుతున్నాడు, అధాదీశ దిగ్విజయ భ్రాతృం త్రిభువనేశ్వర. ఇగో మళ్ళీ ఇక్కడ రాముడికి త్రిభువనేశ్వర, కృష్ణం త్రిభువనేశ్వరం దశమస్కంధం. ఇక్కడ కూడా త్రిభువనేశ్వరుడు అంటే 3 భువనాల్లోనూ ఉంటాడు. లేదు మనకు ఉండేటువంటి జాగ్రత్త అవస్థ, సుషుప్తి అవస్థ, స్వప్నావస్థ, 3 అవస్థలకి ఆయన సాక్షి, 3 లోకాలకి. అంటే ఆత్మానం దర్శన్ స్వానాం పురీ మైక్షత సానుగ. ఆ మహానుభావుడు ఏం చేస్తున్నాడంటే సోదరులు అందరితోటి కలిసి తన వార్లకి దర్శనం ఇవ్వడం అనేటువంటిది చేస్తుండేవాడు. ఎప్పుడు రాజుగారు ప్రజల మధ్యలో ఉండి దర్శనం ఇస్తుండాడు. ఆ నగరాన్ని సోదరులతోటి కలిసినటువంటి వాడై దర్శించాడు. సోదరులందరినీ దిగ్విజయ యాత్ర కోసం ఆదేశించాడు. రాజు ఎప్పుడైనా సింహాసనం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చేయవలసినది దిగ్విజయ యాత్ర. అంటే తనకి ఎవరు ఎదురు లేకుండా ఉండేటువంటి వారు కావాలి రాజులందరూ. అందరూ కూడా ఆయనకి దాసులుగా ఉండాలి, కప్పాలు కట్టేటువంటి వారిగా ఉండాలి. అందుకోసమని ఈ విధంగా చేసేటువంటిది అన్నమాట. తర్వాత అయోధ్యానగరంలో రాజమార్గములన్నీ కూడా ఏనుగుల యొక్క మదజలముతోటి తడిసి ఉండేటువంటివి. తన ఆ నగరము ఆయన దగ్గర వచ్చిన రాముడిని చూసినట్టు ఎలా ఉంది అంటే బాగా యవ్వనంలో సర్వాంగ సుష్టంగా ఉండేటువంటి స్త్రీ ఎలా ఉంటుందో అలా ఉండేది అయోధ్య నగరం. ప్రాసాద గోపుర సభా చైత్య గృహాదిషు విన్యస్త హేమ కలశై పతాకాభిత్యమండితం. తర్వాత బాగా బంగారు కడవలతో అలంకరించిన ప్రసాదాలు, దేవాలయాలు కూడా ఉన్నాయి. అయోధ్యలో దేవాలయాలు ఉన్నాయి రాముడి కాలంలో కూడా. అందుకోసమే వాల్మీకి రామాయణంలో కూడా రాముడు వస్తున్నాడని విషయం ఆంజనేయ స్వామి వారి ద్వారా విన్న తర్వాత భరతుడు శత్రుఘ్నుడు పిలిచి మన అయోధ్యలో ఉండేటువంటి దేవాలయాల నుండి అర్చామూర్తులకి అందరికీ కూడా బ్రాహ్మణుడి చేత చక్కగా అభిషేకములు, పూజలు అన్నీ చేయించాలని చెప్తారు దేవాలయాలు. తర్వాత విహారాలు, సభామంటపాలు, జెండాలతోటి శోభిలుస్తూ ఉండేటువంటిది. తర్వాత గృహద్వారములన్నీ కూడా ఎప్పటికప్పుడు తోరణాలతోటి, పళ్ళగుత్తులతోటి, పోక చెక్కలతోటి, అరటి చెట్లతోటి, వితానములు అంటే చాందినీలు మొదలైన వాటితోటి, అద్దములు ఎందుకండి, అద్దాలు కూడా ఉంటాయి నగరంలో ఉండాలి. గోడల్లో పెడుతుంటారు, వెళ్ళిన వాళ్ళు వచ్చి వాళ్ళు కనపడుతూ ఉండేటువంటిది. ఇవి వాళ్ళంటే మనకు అది ఏదో పెట్టుకుంటున్నారు అనుకుంటా, కెమెరాలు ఏవో ఉన్నాయి కదా ఉండేటువంటిది అన్నమాట. అంటే మార్గంలో వెళ్ళేప్పుడు కూడా ఎలా ఉన్నామో అందంగా చూసుకోవచ్చు, అద్దాలు అనేటువంటిది అన్నమాట. తర్వాత నేల మీద వస్త్రాలు పరిచి ఉండేవారు. వాళ్ళందరూ కూడా రాముడు అయోధ్యలో తిరుగుతుంటే ఎలా ఉన్నారండి, తత్ర పౌర అర్హణ పాణయ, పూజా ద్రవ్యాలన్నీ పట్టుకుని సమీపించేవారు. స్వామి ఈ భూమండలాన్ని నీవు రక్షించాలి. ఎలాగా, పాహీమాం ప్రాక్ త్వయోద్ధృత, నీవు ఇంతకు ముందర అంటే వరహావతారంలో భూమిని ఉద్ధరించు, అలాగే ఈ భూమండలాన్ని నీవు రక్షించాలి. ఉద్ధరణ ఆయనే, రక్షించేటువంటి వాడైనా ఆయన అందరికీ ఆశీస్సులు ఇచ్చేవారు. ఆశీషో యూజుర్దేవ, రాముడికి ఆశీస్సులు ఎందుకండి, అది ప్రేమ. జ్ఞానము బాగా పండిపోతే ప్రేమగా మారుతుంది. ఆ ప్రేమగా మారినప్పుడు వారిని ఆశీర్వదించేటువంటి స్థితి కలుగుతుంది అన్నమాట. అలా మహానుభావుడిని చెప్పారు. అంటే ఈ రాముడు సాక్షాత్తు వరాహస్వామి. ఏకశృంగో వరాహస్తం, వాల్మీకి రామాయణం. బ్రహ్మరుద్రులు కూడా ఆయన్ని వరాహమూర్తిగానే చెప్తారు. ఎందుకంటే భూమి అంతా అయింది. భూమి ఎవరిది, వాడిది వీడిది వాడిది కాదు, పరమాత్మదే, వరాహస్వామిదే భూమి. ఆయన ఉద్ధరించుకున్నాడు. ఆశీస్సులు ప్రయోగించేటువంటి వారు ఆయన వీధిలో పెడుతుంటే చాలా ఆయన్ని చూడాలనేటువంటి కోరికతో వచ్చినటువంటి వారు ఉత్కృష్ట గృహాహ, ఇళ్ళు, ఇంటి పళ్ళు, పిల్లలు, భర్తలు అందరిని వదిలేసేవారు.
ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు, తర్వాత గోపికల స్థితిలో ఇది కనపడుతుంది దశమస్కంధం. అన్నీ విడిచిపెట్టేసేవారు. విడిచిపెట్టేసి ఆయన్ని చూడాలనేటువంటి కొరుకుతో వచ్చినటువంటి స్త్రీయో నరా, స్త్రీలు అంతే పురుషులు కూడా ఆరుహ్య హర్మ్యాణి, మేడల పైభాగానికి వెళ్ళిపోయేవారు. ఎందుకంటే అరవిందలోచన అతృప్త నేత్ర, అరవిందలోచన సాక్షాత్తు పుండరీకాక్షు, కమలపత్రాక్షు, రామో రాజీవపత్రాక్ష, రామో రాజీవలోచన ఎన్నో చెబుతాడు వాల్మీకి. కృష్ణం కమలపత్రాక్షం అంచేత మేడలు అధిరోహించి అరవిందలోచ అతృప్త నేత్ర, ఎంతసేపు చూసినా తృప్తి లేదు. ఇది పరమాత్మ యందు ఒక్కటే ఉంటుంది, ఇంకెవ్వరి దగ్గర స్థితి ఉండదు. మనం భార్యాభర్త ఎంత ప్రేమించుకునేటువంటి వారు ఎప్పుడూ తృప్తి అనేటువంటిది ఉండదు. ఏదో రోజు ఉంటుంది, ఓ రోజు అలా ఉంటుంది. ఎంతసేపు చూసినా తనివి తీరినటువంటి వాడు ఎవరండి? పరమాత్మే. ఎందుకని ఆయన ప్రకృతికి అవతలు ఉండేవాడు, మనమంతా ప్రకృతికి యువతలో ఉండేటువంటి వాడు. కాబట్టి ఆయన ఎంతసేపు చూసినా ఇంకా చూడాలి, ఇంకా చూడాలి అనేటువంటి భావనతో ఉంటాడు. చంద్రుణ్ణి చూసినా కొంతసేపటికి చాలండి పడుకుందాం, 1 గంట అయిపోయిందని పడుకుంటాం వచ్చి. కానీ రాముడు చంద్రుడు అటువంటి వాడు కాదు, ఎంతసేపు చూసినా ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి. మనకి వాల్మీకి కూడా అయోధ్యాకాండలో చెబుతాడు, రాముడు రథంలో వస్తున్నాడు, వస్తుంటే దశరథ మహారాజు మేడ మీద కూర్చున్నాడు, ఆయన చుట్టూ రాజులందరూ ఉన్నారు. వస్తుంటే రథంలో వచ్చేటువంటి రాముడిని చూస్తుంటే ఆయన ఎలా ఉన్నాడు అంటే, ప్రసాదస్థో రథగతం దదర్శయాంతమాత్మజం గంధర్వరాజ ప్రతిమం లోకే విఖ్యాత పౌరుషం దీర్ఘబాహు మహాసత్వం మత్తమాతంగగామినం చంద్రకాంతాననం రామం అతీవ ప్రియదర్శనం రూపౌదార్య గుణై పుంసాం దృష్టిచిత్తాపహారిణం ఘర్మాభితప్త పర్జన్య హృదయంతమివ ప్రజా. ఘర్మాభితప్త అంటే తీవ్రమైనటువంటి వేడితో తప్పించేటువంటి వారికి బాగా నీరు నిండి వర్షించడానికి, చల్లగాలి తగిలితే వర్షించడానికి సిద్ధంగా ఉండేటువంటి మేఘాన్ని చూసినటువంటి వాడికి ఎటువంటి తాపం పోతుందో రామచంద్రస్వామి దర్శనం వల్ల అటువంటి వైభవం కలుగుతుంది. ఈ రాముడిని ఎప్పుడు చూడాలి, ఆయన్ని చూస్తేనే కానీ మనకు ఉండేటువంటి తాపం పోదు. మేఘశ్యామం అయోధ్యకాండలో చెప్తారు. ఎంతసేపు చూసినా అతృప్త నేత్ర, తృప్తి అనేటువంటిది లేదు ఆ కళ్ళకి. పైగా కుసుమై రవా కిరణ్, బ్రహ్మగారిని కూడా తిట్టిపోసేవారు. బ్రహ్మగారు కళ్ళకి రెప్పలు పెట్టాడు, రెప్ప వాళ్ళప్పుడు రాముని చూడలేకపోతున్నాం గోపికలు చెప్తారు. ఆయన మీద పుష్పాలు చల్లారు. ఎందుకని? స్వామికి పరమాత్మకి పుష్పములతో పూజ కావాలి. అందులో రాముడు అందరి చేతను పూజింపడానికి తగినటువంటి ఏకైక దైవం. మిగిలిన వాళ్ళ విషయాల్లో అటు ఇటుగా ఉండవచ్చు, కానీ రాముడి విషయంలో మటుకి చాలా స్పష్టంగా అందరూ పూజించారు. ఏ వర్ణం వారైనా, ఏ ఆశ్రమం వారైనా, ఏ వయసు వారైనా, ఏ లింగం అయినా రాముడిని పూజార్హే సర్వదేహినాం. వాల్మీకి రామాయణం బాలకాండ శతానందుడి యొక్క వాక్యం. అంచేత అందరినీ కూడా ఆయన పుష్పాలు వేశారు. పుష్పాలు వేయడమే పూజ పరమాత్మకు ఉండేటువంటిది అన్నమాట. ఎంతసేపు చూస్తున్నా వాళ్ళు ఇళ్ళన్నీ వదిలి వచ్చేసేటువంటి వారు. అధప్రవిష్ట స్వగృహం జుష్టం వై పూర్వరాజ్య వై మహాన్భుతాన ప్రసాదాలను ప్రవేశించాడు. పూర్వరాజులందరూ ఆ భవనంలోనే ఉండేవారు. అక్కడే ఉన్నటువంటి వాడయ్యాడు. చక్కగా అద్భుతమైనటువంటి అన్ని వస్తువులతోటి నిండి ఉండేటువంటిది. ఆ ద్వారాలన్నీ గడపలకి పగడాలు పొదిగినటువంటివి, తర్వాత కెంపులు పొదిగిన స్తంభాలు ఇవన్నీ ఉండేటువంటిది, పచ్చలు ఇవన్నీ పొదిగి ఉండేటువంటిది అన్నమాట. అవన్నీ గోడల మీద స్ఫటికములు ప్రకాశిస్తూ ఉండేటువంటిది. రంగురంగుల మాలలు, పతాకలు, చాందినీలు, వస్త్రాలు, మణుల గుంపుల కాంతులు అన్నీ కూడా ముత్యములు, భోగ సాధనలు ఆ ప్రాసాదం ప్రకాశిస్తూ ఉండేటువంటి. ధూప దీపై సురభ విమండితం పుష్పమండనై, ఇంకా సుగంధయుక్తంతో కూడిన ధూపదీపాలతోటి పుష్పాలంకారంతోటి ఆ ప్రాసాదం అలంకరించబడినటువంటి అలంకారాలకే అలంకారంగా ఉండేటువంటి స్త్రీ పురుషులు ఆ ప్రాసాదంలో తిరుగుతూ ఉండేటువంటి వారు. అటువంటి భవనంలో తస్మిన్ భగవాన్ రామ స్నిగ్ధయా ప్రియచేష్టయ, శ్రీరాముడు ఆత్మారాములైనటువంటి మహాత్ములకందరికీ ప్రియమైనటువంటి. ఎవరికి ప్రియుడండి? రాముడు ఆత్మారాములకి ప్రియుడు. ఆత్మారాములు ఎవరు? శంకరుడు ఆత్మారాముడు. అందుకోసం ఆయనకి రాముడు అంటేనే ప్రియం. రామనామని చెబుతాడు. ఆయన రామాయణాన్ని కూడా సీతాదేవికి చెప్పినట్లుగా మనకి అధ్యాత్మ రామాయణం,
దాని మీదనే ఉండేటువంటి తులసీదాస్ గారి రామచరిత మానసం ఇవన్నీ కూడా ఆయన గురించే చెప్తారు. ఆత్మారాముడికి ప్రియమైనటువంటి వాడు అన్నమాట. సీతాదేవి కూడా ఆయనకి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉండేటువంటిది. స్నిగ్ధయ ప్రియచేష్టయ అంటే భర్తకి ఆనందం కలిగేటట్లుగా భార్య ప్రవర్తించాలి ఉండేటువంటిది. దీన్నే మనకి బాలకాండలో వాల్మీకి చెప్పాడు. తయా శరాజసుతోభిరామయ సమేవ ఉత్తమరాజకన్యయ అతీవ రామ సుశుభేతి కామయ విభుశ్రియ విష్ణు ఇవ అమరేశ్వర. బాలకాండ చిట్ట శ్లోకం. వైకుంఠంలో లక్ష్మీనారాయణ ఎలా ఉంటారో అయోధ్యలో సీతారాములు ఎలా ఉన్నారని చెబుతారు. అంచేత అటువంటి మహానుభావుడు, పైగా ఈయన కూడా ఆత్మస్వరూపంలో ప్రవర్తించేటువంటి వారిలో అగ్రగణ్యుడు. అందరూ ఆత్మీయందు రమించారు, శరీరం కోసమే చూసుకుంటుంటాం మనం అంతా కూడా. అటువంటి వాడైనటువంటి వాళ్ళు మహానుభావుడు, రమించేటువంటి వారిలో ఇంకా వివేకవంతుడైనటువంటి వాడు రామచంద్ర ప్రభు విహరించాడు అక్కడ ఆ ప్రాసాదంలో. తర్వాత చాలా కాలం ధర్మాన్ని అనుసరిస్తూ ధర్మానికి విఘాతం కలగకుండా అనేక సంవత్సరాల కాలాలు ఉచితమైన సమయంలో అన్ని కోరికలను అనుభవించాడు. కోరికలు అనుభవించడం ప్రధానం కాదు, ఆ సమయానికి తగినట్లుగా ఆ కోరికలను అనుభవించాలి. అంటే కానీ కోరికలు అనుభవించాలంటూ భావంతో జీవించాలనేటువంటిది కాదు. అలా మహానుభావుడు అన్ని కోరికలను అనుభవించాడు. తర్వాత ఏం చేశాడండి ఆయన అంటే, మానవులందరూ ఎవరిని ధ్యానం చెయ్యాలి అంటే లేత చిగురుటాకుల్లో ఉండేటువంటి రామచంద్ర స్వామి పాదములనే మానవుడు ధ్యానించాలట. వర్షపోగాన్ బహునృణాన్ అభిధ్యాతాంఘ్రి పల్లవ. అందరూ కూడా ఆయన పాదపద్మములని చిగుళ్ళలో ఉండేటువంటి దాన్ని ధ్యానిస్తారు. అదే రాముడు. శ్రీకృష్ణ చరణం భోజం స్మర దుఃఖం గమిష్యసి. కృష్ణుడైనా రాముడైనా ఆయన పాదపద్మములని మనం ఆశ్రయించాం. శ్రీనివాస చరణాలను సేవిద్దాం, సకల సౌభాగ్యాలని పొందిద్దాం. ఎస్విబిసి వారు వేస్తుంటారు కదా. ఇలాగా మనకి 36 శ్లోకాల్లో 4000 శ్లోకాల్లో వాల్మీకి భగవానుడు ఉత్తరకాండను అందించాడు. 36 శ్లోకాల్లో వ్యాస భగవానుడు శ్రీశుకుల వారి ద్వారా ఉత్తర రామచరిత్రం అనేటువంటి దాన్ని అనుగ్రహించాడు. తర్వాత ఉండేటువంటి వారి వంశీ పేర్లన్నీ చెప్పబడుతూ ఉండేటువంటిది అన్నమాట. దీని తర్వాత ఏం జరిగింది అంటే, కుశుడు ఉన్నాడు. ఆ కుశుడు యొక్క కుమారుడు అతిథి అనేటువంటి వారు అన్నమాట. అలాగా వాళ్ళ పేర్లన్నీ చెబుతాడు. చివరిగా ఈ ఇక్ష్వాకు వంశంలో సుమిత్రుడు అనేటువంటి వాడు ఆఖరి మహారాజుట. ఇక్ష్వాకుణం అయ్యం వంశ సుమిత్రాంతో భవిష్యతి. ఈ సుమిత్రుడు అనేటువంటి వాడితోటి కలియుగంలో ఈ ఇక్ష్వాకు వంశము పూర్తిగా అంతమవుతుంది అని తర్వాత రాముడి తర్వాత వచ్చేటువంటి రాజుల చరిత్రను చెప్పారు. దీని తర్వాత ఇంచుమించులు ఇక్కడికి సూర్యవంశము ఇక్ష్వాకు వంశము అనేటువంటిది పూర్తయింది. దాని తర్వాత చెప్తూ ఉన్నాడు, ఇక్ష్వాకు యొక్క కుమారుడు అనేటువంటి దాన్ని చెప్పుకున్నాం. నిమి 3 కుమారులు అని చెప్పుకున్నాం. ఆయన సత్రయాగం అనేటువంటి దాన్ని ప్రారంభించాడు. ఋత్విక్కులుగా వశిష్ఠు వారిని ఎంపిక చేసుకున్నాడు. ఋత్విక్గా వరించాడు. ఋత్విక్ వరణం అనేటువంటి దాన్ని చేయాలి. ఆయన అన్నాడు, మహారాజు నేను యజ్ఞం చేయిస్తాను, కానీ ఇంతకు ముందరే నన్ను ఇంద్రుడు ఋత్విక్గా వరించాడు, ఆయన యజ్ఞం చేయించాలి. అది అయిన తర్వాత నేను నీకు వచ్చిన యజ్ఞాన్ని చేయిస్తాను అని చెప్పాడు. కానీ నిమి చలమిదం విద్వాన్. జీవితము చంచలం అంటే ఎప్పుడు అలలాడుతూ ఉంటుంది. అందుకోసమని గాలిబొడగ జీవితం అనేటువంటి మాట వినబడుతూ ఉంటుంది. ఎప్పుడు నీటి బుడగలు కనబడతాయి, అలా చూస్తూనే టప్ అంటుంది. జీవితం కూడా చంచలం. మనస్సే చంచలం కాదు, ఆ మనస్సు కలిగినటువంటి జీవితము కూడా చంచలమైనటువంటిది. కాబట్టి ఆ వివేక జ్ఞానం కలిగినటువంటి వాడు. కాబట్టి ఈ గురువుగారు వచ్చేంత వరకు ఎక్కడ ఆగుతామండి, ఈ లోపల నాకు మరణం రావచ్చు. అందుకోసం ఇతరులైన ఋత్విక్కులందరినీ పిలిచి సత్రయాగాన్ని చేయించుకున్నారు. సరే, అక్కడ పూర్తి అయింది. ఇంద్రుడి దగ్గర వశిష్ఠుల వారు వచ్చారు. యజ్ఞాన్ని నిర్వర్తించినందుకు వశిష్ఠుడు తన ఆజ్ఞను ఉల్లంఘించినందుకు ఈ మహానుభావుని శపించాడు. ఎవరిని? నిమిని. ఎందుకని? నిమే పండితమానినహ, ఈ నిమి మరణించుగా కానీ వశిష్ఠుల వారు శాపం పెట్టారు. నిమి ప్రత్యదే శాపం గురవే అధర్మవట్టు కూడా ఏం చేశాడు అంటే చాలా స్పష్టంగా చెబుతాడు ఇక్కడ.
2 యజ్ఞముల దక్షిణ పొందాలని చెప్పి ఆ మహానుభావు లోభం ఉందట వశిష్ఠులు వారికి, అందుకోసమని వెళ్ళాడు. మనం కూడా చాలామంది చూస్తుంటాం. మనం ఎవరినైనా వ్రతాన్ని పిలిచామనుకోండి, వాళ్ళకు అంతకుముందు ఇంకొక రోజు ఉంది అనుకోండి, ఏమంటే వాళ్ళకన్నా రేపు చేసుకుంటే బాగుంటుందంట, అంటే వాడికి రేపే కార్యక్రమం ఉండదు. అక్కడ ఆ తాంబూలం పుచ్చుకుంటాడు, ఇక్కడ ఈ తాంబూలం పుచ్చుకుంటాడు. అలా ఋత్విక్కులు అలా ఉంటుంది. ఉండే స్థితి వశిష్ఠుడే చెప్పాడు, వ్యాసుడు చెప్పాడు. ఎవరిని అలా ఎలా చెప్తారంటే చూపిస్తాను శ్లోకం నేను. 2 సంభావనలు కొట్టేయాలనేటువంటి భావనతో ఉన్నావయ్యా, నీకు లోభగుణం చాలా ఉంది. ఈ విషయాలన్నీ చాలా కనపడతాయండి, జాగ్రత్తగా చదవాలి భాగవతాన్ని. ఏదో అయిపోయిందంటే ఏముంది, అయిపోతుంది. వెంటనే ఆ మహానుభావుడు కూడా శాపం ఇచ్చాడు. ఏమని? వశిష్ఠుడికి నీవు కూడా మరణిస్తావు. ఇలా అయినటువంటి ఆత్మజ్ఞానంలో నిమ్మి చాలా గొప్పవాడు కాబట్టి వెంటనే ఆయన దేహాన్ని విడిచిపెట్టేశాడు, ఎందుకంటే ఆయన శపించాడు. తర్వాత వశిష్ఠుడు కూడా మరణించినటువంటి వాడై మిత్రావరుణులకి ఊర్వశి యందు కుమారుడుగా జన్మించాడు. అందుకోసమే ఈ వంశానికి మూలపురుషుడు వశిష్ఠుడు. ఆయన ఊర్వశి యొక్క కుమారుడు ఉండేటువంటిది అన్నమాట. సరే, నిమి యొక్క ఋత్వికులు ఉన్నారు కదా, యజ్ఞం చేయించినటువంటి వాళ్ళు, పాప ఆ దేహాన్ని పాడిపోకుండా ఏం చేయాలంటే దాన్ని పరిమళముతో నిండి ఉండేటువంటి నూనెలో తైలంలో భద్రం చేస్తారు. నూనెలో శరీరాన్ని వేస్తే అది అన్నడు చెడిపోదు. మనం ఇవాళంటే ఏదో ఫ్రీజ్ బాక్స్లో పెట్టుకుంటున్నాం. దశరథుడి శరీరాన్ని కూడా అలాగే ఉంచారు. సత్రాజిత్ శరీరాన్ని కూడా అలాగే ఉంచారు, దశమస్కంధంలో వస్తుంది. ఇప్పుడు నిమి శరీరాన్ని కూడా అలాగే ఉంచినటువంటి వారు ఆ యాగం పూర్తి చేశారు. అక్కడ వచ్చినటువంటి దేవతలందరినీ కూడా ఉన్నటువంటి వారు, దేవతలు వచ్చారు ఆ యజ్ఞానికి. ఈ ఋత్వికులందరూ దేవతలను ప్రార్థించారు, మీరు మా పట్ల ప్రసన్నులైతే మా మహారాజు యొక్క దేహము మళ్ళీ బ్రతుకుగాక అన్నారు. దేవతలందరూ కూడా తదేచ్యుక్తే తథాస్తు అన్నారు. కానీ వెంటనే నిమి అన్నాడు, నాకు దేహ సంబంధం వద్దు. ఎందుకో తెలుసా? యస్య యోగం న వాంఛంతి వియోగ భయకాతర. కారణం ఏమిటంటే దేహంతో సంబంధము చివరికి మరణంతో సమాప్తం అవుతుంది. ఇంతకాలం ఎంత శరీర సంబంధం ఉన్నా చివరికి మరణమే. మరణాంతంతే జీవితం, రామచంద్ర స్వామి వాక్యం అయోధ్యాకాండ. అంచేత నాకు వద్దండి, మరణంతో కూడి ఉండేటువంటిది అన్నారు. ఎందుకంటే ఇలా శరీరానికి భయపడి మరణానికి భయపడేటువంటి వారు ఏం చేస్తారండి? భజంతి చరణాంభోజం మునయో హరిమేధసహ. అంటే శ్రీహరి యందు బుద్ధి కలిగినటువంటి వారు ఎవరైనా సరే ఆయన పాదపద్మాలను సేవించాలంటే కోరిక కలిగినటువంటి వారు శరీరం అనేటువంటి దాన్ని అంగీకరించరు. అంతేకాకుండా ఇది దేహపీడకి మనోవ్యధకి కూడా. అంటే శరీరానికి రోగాలు వస్తూ ఉంటాయి, దాంతో బాధపడుతుంటాం. మనసులో బెంగలు అనేటువంటివి ఉంటాయి, అది పీడ కలిగిస్తూ ఉండేటువంటిది. ఇక తర్వాత ఇది ఎప్పుడు పడిపోతుందో భయం. ఎన్ని ఉన్నాయండి శరీరం పొందిన తర్వాత, ఎన్ని లక్షణాలు. అంచేత నాకు ఆ శరీరం పొందాలని కోరిక లేదయ్యా. ఎందుకంటే దేహం పొందిన తర్వాత అన్ని చోట్ల ఎక్కడున్నా సరే మరణం అనేటువంటిది ఉంటుందట. ఇలా చెప్పేప్పటికీ దేవతలందరూ నిమి దేహం లేకుండానే కన్నుల యందు యథేచ్ఛగా విహరించుగాక. దేహం ఉండదు, అందరికి కన్నుల యందు ఉంటాడు. అంటే కంటికి రెప్పలు అనేటువంటి ఉంటుంది. ఈ రెప్ప మూస్తూ ఉంటుంది, తెరుస్తూ ఉంటుంది. దానికి నిమేషము అని పేరు. అందుకోసం 1 మినిట్ అంటూ ఉంటారు. ఆ 1 మినిట్ అది వేరు, ఇది వేరు. అంటే రెప్ప మూతపడడం, రెప్ప తెరుచుకోవడానికి పట్టేటువంటి సమయం ఏదైతే ఉంటుందో దానికి నిమేషము అనేటువంటిది అన్నమాట. అంటే ఎక్కడ ఉంటాడు ఈయన? కన్నుల యందు ఉంటాడు. దానివల్లనే రెప్ప మూసుకోవడం, రెప్ప తెరుచుకోవడం అనేటువంటిది ఉంటుంది. నిమి ఉన్నాడు, ఎప్పటికీ జీవించి ఉంటాడు. రెప్పల యందు జీవిస్తాడు తప్ప శరీరంతో ఉండేటువంటి వాడు కాదు అన్నమాట. సరే, అప్పుడు రాజు లేకపోతే రాజ్యానికి రక్షణ ఉండదని చెప్పి ఆ నిమి యొక్క దేహాన్ని మధించారు. ఈ మదన కార్యక్రమం మనం 4వ స్కంధంలో పృథ్వీ చక్రవర్తి చరిత్రలో అనుభవించాం. వాడు మరణించాడు కదా, అంగుడి యొక్క కుమారుడు ఉన్నాడే వేణుడు మరణించాడు. మరణిస్తే పాప తల్లి శరీరాన్ని కాపాడుకుంది. అప్పుడు ఆయన్ని మధిస్తే ఏదో బాహుకుడు అనేటువంటి వాడు పుట్టాడు. అలాగే శరీరాన్ని మధించారు. మధిస్తే వచ్చినటువంటి వాడికి జనకుడు అనేటువంటి పేరు. కొత్తగా జన్మించాడు ఆయన మధించిన తర్వాత.
తర్వాత నిమివంశంలో జన్మించడం అనేటువంటి దాని దేహం లేనటువంటి నిమివంశం, దేహం లేదు కదా, అందులో జన్మించాడు కాబట్టి ఆయనకి వైదేహుడని. తర్వాత దేహాన్ని మధించడం వల్ల పుట్టినటువంటి వాడు కాబట్టి మిథిలుడు అనే పేరు. ఇవన్నీ ఎలా ఉంటాయండి? జనకుడు, తర్వాత మిథిల అనేటువంటిది, తర్వాత విదేహము, ఈ మూడు ఉండేటువంటిది అన్నమాట. ఈయనకే 3 పేర్లు. అంటే అసాధారణంగా జన్మించాడు కాబట్టి జనకుడు, అందరిలా జన్మించలే, ఇది జనకుడు. అందుకోసం ఆ వంశంలో వాళ్ళకి అందరికి జనకుడు అని పేరు. జనకుడు అంటే కేవలం సీతాదేవి యొక్క తండ్రే కాదు, నిమి వంశంలో ఉండేటువంటి వారికి అందరికీ జనకుడు అనేటువంటి సార్థక నామధేయం. యథార్థానికి సీతాదేవి తండ్రి జనకుడికి క్షీరధ్వజుడు అని పేరు. అంటే ఆయన జెండా మీద నాగల గుర్తు అనేటువంటిది ఉంటుంది అన్నమాట. ఈ 3 పేర్లు అనేటువంటి ఆయన నిర్మించాడు కాబట్టి మిథిల మొట్టమొదటిగా ఉండేటువంటి పేరు అనేటువంటిది అన్నమాట. ఆ మహానుభావుడికి ఉదావసు అనేటువంటి కుమారుడు, ఆయనకి నందివర్ధనుడు, ఆయనకి సుకేతువు, తర్వాత దేవరాతుడు. ఈ దేవరాతుడి కుమారుడు బృహద్రథుడు, ఆయనకి మహావీర్యుడు, సుధృతి, దుష్టకేతువు, హర్యశ్వుడు, మరువు అనేటువంటి వారు. తర్వాత మరువుకి ప్రతీపకుడు, ఆయనకి కృతిరథుడు, దేవమీఢుడు, విస్తృతుడు, మహాధృతి, మహాధృతికి కృతిరాతుడు, కృతిరాతుడికి మహారోముడు, మహారోముడికి స్వర్ణరోముడు, స్వర్ణరోముడికి హ్రస్వరోముడు, హ్రస్వరోముని కుమారుడే క్షీరధ్వజుడు, ఆయనే జనక మహారాజు. ఆయన ఏం చేస్తున్నాడు? యజ్ఞార్థం కర్షతో మహిం సీతా క్షీరాగ్రతో జాత తస్మా క్షీరధ్వజ స్మృత. ఆయన యజ్ఞం కోసం అని చెప్పి భూమిని దున్నుతుంటే నాగేటి చాలు నుండి సీతాదేవి పుట్టింది కాబట్టి ఆయనకి క్షీరధ్వజుడు అనేటువంటి పేరుందయా. తర్వాత క్షీరధ్వజుని కుమారుడు కుశధ్వజుడు, కుశధ్వజుడి కుమారుడు ధర్మధ్వజుడు, ధర్మధ్వజుడికి కృతధ్వజుడు, మితధ్వజుడు అనేటువంటి వారు. తర్వాత అందులో కృతధ్వజుడి కుమారుడు కేశిధ్వజుడు, మిత్రధ్వజుడి కుమారుడు ఖాండ్యక్యుడు. వీళ్ళిద్దరి యొక్క విషయం మనకి విష్ణు పురాణంలో చాలా స్పష్టంగా చెప్పబడేటువంటిది అన్నమాట. ఇలా ఉన్న తర్వాత వీళ్ళందరూ కూడా ఖాండ్యక్యుడు కేశిధ్వజుడికి భయపడినటువంటి వాడు రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన కుమారుడు భానుమంతుడు, ఆయనకి శతద్యుమ్నుడు. ఇలాగా వారి పేర్లన్నీ కూడా మనకి కనబడుతూ ఉండేటువంటిది అన్నమాట. ఏతవై మిథిలారాజన్ ఆత్మవిద్యా విశారద యోగేశ్వర ప్రసాదేన ద్వంద్వైర్ముక్త గృహేష్వపి. పరీక్షణ్ మహారాజా వీరందరూ కూడా మిథిల వంశానికి చెందినటువంటి రాజులండి. యోగేశ్వరులైనటువంటి యాజ్ఞవల్కుడు మొదలైనటువంటి వారి దగ్గర నుండి వీరికి అందరికీ సుస్పష్టమైనటువంటి ఆత్మజ్ఞాన నిష్ఠ ఉండేటువంటిది. కాబట్టి వారు గృహస్థులైన రాగము ద్వేషము మొదలైన ద్వంద్వములకి అతీతులైనటువంటి వారు అని నిమి యొక్క వంశ వర్ణన. आरती अति पावन पुराण की धर्म भक्ति विज्ञान खान की। आरती अति पावन पुराण की धर्म भक्ति विज्ञान खान की। महापुराण भागवत निर्मल सुखमुख विगलित निगम कल्प फल परमानंद सुधार समय कल लीलारति रस रस निधान की। कलिमल मदन त्रिताप निवारिणि जन्म मृत्युमय भव भयहारिणि सेवत सतत सकल सुखकारिणि सुमहौषधि हरिचरित गान की। विषय विलास विमोह विनाशिनि विमल विराग विवेक विकासिनि भगवत तत्व रहस्य प्रकाशिनि परम ज्योति परमात्म ज्ञान की। परमहंस मुनि मन उल्लासिनि रसिक हृदय रसरास विलासिनि भुक्ति मुक्ति रति प्रेम सुदासिनि कथा अकिंचन प्रिय सुजान की। आरती अति पावन पुराण की धर्म भक्ति विज्ञान खान की।